దినము వాక్య ధ్యానాంశము నిమిత్తము మాకు సహాయము చేయుము అనే అంశము ధ్యానం చేద్దాం. మన వాక్య ధ్యానాంశము నిమిత్తము దేవా మాకు సహాయము చేయుము అనే అంశము మనము ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 79వ అధ్యాయము 9వ వచనములో మనము చూసినట్లయితే ఒక ప్రార్థన అక్కడ కనబడుతుంది. మా రక్షణకర్తవగు దేవా, మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము. మాకు సహాయము చేయుము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము. చాలు. ఇక్కడ దేవా మాకు సహాయము చేయుము అని ప్రార్థన మనం చూస్తున్నాం. ఈ కీర్తనను భక్తుడైన ఆసాపు రాశాడు. పైన మనం చూస్తే ఆసాపు కీర్తన అని రాయబడి ఉంటుంది. ఈ భక్తుడు బబులోను దేశపు రాజైన నెబుకద్నెజరు యెరూషలేమును చెరపట్టబడినప్పుడు ఆయన విలపిస్తూ చేసిన ప్రార్థన ఈ కీర్తనలో మనకు బాగా కనబడుతుంది. ఎందుకు విలపిస్తూ రాశాడంటే, అన్యజనులు దేవుని ప్రజల నివాసంలోనికి వారి స్వాస్థ్యముని వారు దోచుకున్నారు, చొరబడి ఉన్నారు. వారు యెరూషలేముని పాడుదిబ్బగా చేసి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఆసాపు గారు పరిస్థితుల ప్రభావమును బట్టి దేవుని సన్నిధిలో సహాయము కోరుతూ ఆయన విలపిస్తూ ప్రార్థన చేస్తున్నారు. నా దేవుని ప్రజలారా, సాధారణంగా మనకి ఏదైనా సమస్యలు, శోధనలు వచ్చినప్పుడు, మనము పట్టరాని దుఃఖములు వచ్చినప్పుడు, నష్టము కలిగినప్పుడు, మన వారిని కోల్పోయినప్పుడు, లేదంటే మనకు ఎంతగానో బాధ కలిగినప్పుడు ప్రార్థనలో తెలియకోకుండానే దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి. ఈ ప్రార్థనలో కూడా ఆసాపు గారి యొక్క బాధను, వేదనను మనం బాగా గమనించవచ్చు. ఈ సమయంలో దేనికోసము ఆయన ప్రార్థన చేశాడంటే, యెరూషలేము బబులోను రాజైన నెబుకద్నెజరు చేత చెరపట్టబడినప్పుడు వారు అన్యజనులు వచ్చి యెరూషలేము యొక్క స్వాస్థ్యమును చెరపట్టి దానిలోనికి చొరబడినప్పుడు, దేవుని ప్రజలు చెరపట్టబడిన తర్వాత యెరూషలేము పాడుదిబ్బగా చేయబడిందని ఎంతగానో విలపిస్తూ ప్రార్థిస్తున్నారు. అక్కడ 3 విషయాలు మనం ఈ దినాన గమనించినట్లయితే, మొట్టమొదటగా ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నీ కోపమును దయతో చల్లార్చుకోమని ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. చూడండి, 5 నుండి 8 వచనాలు చదువుదాం. కీర్తనల గ్రంథం 79 5 నుండి 8 వచనాలు చదువుదాం. యెహోవా, ఎంతవరకు కోపపడుదువు? ఎల్లప్పుడూ కోపపడుదువా? నీ రోషము అగ్నివలె ఎల్లప్పుడూ మండునా? నిన్నెరుగని అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబు సంతతిని మృంగివేసి ఉన్నారు, వారి నివాసమును పాడు చేసి ఉన్నారు. మేము బహుగా కృంగి ఉన్నాము. మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా నుండకుము. నీ వాత్సల్యము త్వరగా మమ్మును ఎదుర్కొన నిమ్ము. చాలు. చూడండి, ఈయన ఏమంటున్నాడంటే, యెరూషలేము యొక్క నాశనమునకు ముఖ్య కారణం ఏమిటంటే వారు చేసిన పాపములు, ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపములు, వారి యొక్క దోషములను బట్టి దేవుడు వారిని శత్రువులకు అప్పజెప్పేశారు. శత్రువులు వచ్చి వారిని చెరపట్టారు. అయితే ఆసాపు గారు ప్రార్థన చేస్తూ, అయ్యా ఎన్ని దినాలు మా మీద నువ్వు కోపం ఉంచుకుంటావు? ఈ విధంగా మా మీద మీరు కోపపడడం న్యాయమేనా? ఎన్ని దినాల వరకు నీ ఉగ్రతను కుమ్మరిస్తావు అని ఆయన దేవుని ప్రశ్నిస్తున్నాడు భక్తుడు. ఎన్ని దినాల మటుకు మా మీద నీవు కోపపడేదవు అని, ఎల్లప్పుడూ కోపపడేదవా? నీ రోషము అగ్ని వలె ఎల్లప్పుడూ మండునా అని ప్రశ్నిస్తున్నాడు. చూడండి దేవుని ప్రజలారా, అలాంటి సమయంలో వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆసాపు గారు దేవుని దగ్గర నుండి ఆయన ఒక విడుదల కోసము ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే చెరపట్టబడిన తన ప్రజలు విడిపించబడాలి. అప్పటికే జరగరాని భయంకరమైన నష్టము జరిగిపోయింది.
ఇక దేవుని కోపము ఉగ్రత మా మీద ఎంతవరకు ఉంటుందో తెలియదు. ఈ యొక్క ఉగ్రత, ఈ కోపము మా మీద ఇంకా అలాగే ముందుకు కొనసాగితే ఎవ్వరం కూడా బ్రతకడానికి వీలు లేదు. మేము ఈ భయంకరమైన దుర్దినాలలో మేము భయంకరంగా శత్రువుల చేత హింసించబడి మేము కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతామని ఆసాపు గారు ఎంతగానో దుఃఖముతో ప్రార్థన చేస్తున్నారు. ఆ దేవుని ప్రజలారా, మనము ఇక్కడ చూస్తున్న మాట ఏమిటంటే దేవుని కోపమును అతడు ప్రశ్నిస్తున్నాడు. అయ్యా, ఎప్పుడు నువ్వు కోపపడతావా? ఎంతవరకు కోపపడతావు? నీ ఉగ్రత, నీ కోపం మా మీద ఎంతవరకు మండుతుంది అంటున్నాడు. చూడండి, దేవుని కోపము ఎప్పుడు మన మీద ఉండదు. బైబిల్ గ్రంథంలో ఆయన కోపము మన మీద ఎప్పుడు ఉంటే మనం క్షీణించిపోతామని రాయబడింది. కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 7వ వచనములో మోషే చేసిన ప్రార్థనలో మనం గమనించవచ్చు. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. చాలు, మీ కోపము వలన మేము క్షీణించుచున్నాము అంటున్నాడు. అంటే దేవుడు ఎల్లప్పుడూ కోపము చూపిస్తే ఉంటే క్షీణించిపోతారు మనుషులు, ఉగ్రతను భరించలేరు. అయితే ఆసాపు గారు అంటారు, అయ్యా, నీవు ఎంతవరకు కోపపడతావు? ఎల్లప్పుడూ కోపపడుదువా? నీ రోషము అగ్ని వలె ఎల్లప్పుడూ మండునా? దేవుని కోపము ఒక వ్యక్తి మీద మండడానికి గల కారణం ఏమిటంటే, దేవుడు ఒక మనిషిని ఏర్పరచుకున్న తర్వాత, పరిశుద్ధపరచబడిన తర్వాత, తన స్వకీయ జనములుగా ఉండాలని ఆయన పరిశుద్ధపరచబడిన తర్వాత మరలా పాపములు, దోషములు, ఆజ్ఞ అతిక్రమములు, భయంకరమైన విగ్రహ సంబంధమైన కార్యములు, చెయ్యరాని పనులు చేసినప్పుడు దేవుని కోపము ప్రజల మీద మండుతాది. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే, దేవుడు తనకు స్వకీయమైన జనముగా ఉండాలని ఆయన ఇష్టపడి ఏరుకోరి ఎన్నుకున్న జనాంగం ఉన్నారు. అయితే ఆయన వారిని ప్రత్యేకపరిచినాడు. అన్ని జనులలో నుండి ఇశ్రాయేలు ప్రజల చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్నారో వారందరికీ వేరుగా దేవుడు వీరిని జీవించమని, ప్రత్యేకంగా ఉండమని బాగా ఆజ్ఞాపించాడు. అయితే ఈ దేవుని ప్రజలు అప్పుడప్పుడు పాపములు చేస్తూ, దేవునికి అవిధేయత చూపిస్తూ, ఆజ్ఞలను అతిక్రమిస్తూ, ధర్మశాస్త్ర ప్రకారం జీవించుకోకుండా, దేవుడు గద్దించినను లోబడకోకుండా విగ్రహ సంబంధమైన కార్యాలు చేస్తూ భయంకరమైన పాపములు ఉంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, తన సొంత జనమే, ప్రత్యేకపరచబడిన జనమే, తనకిష్టమైన స్వజనమునే శత్రువుల చేతికి అప్పచెబుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలంటే వారు అందరినీ జయించిన వారు. ఎలాంటి ప్రజలైనా జయిస్తారు వారు. కొంతమంది జనం ఉన్నా కానీ వారు ఎలాంటి గొప్ప వ్యక్తులనైనా జయించుకుంటూ వచ్చేవారు. అయితే ఇలాంటి ప్రజలు ఎందుకు చెరపట్టబడ్డారు అన్యజనుల వలన అంటే, దేవునికి వ్యతిరేకమైన పాపములు, దోషములు వారిలో ఉన్నవి. దేవుడు పలుమార్లు హెచ్చరిస్తాడు. హెచ్చరించినా కూడా హెచ్చరికను, గద్దింపును స్వీకరించుకోకుండా పక్కన పెడుతూ నిర్లక్ష్యం చేస్తే చివరికి శత్రువుల చేతిలోనికి, వారి చెరలోనికి వెళ్ళిపోతాం. మన ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఏర్పరచుకున్న తర్వాత, దేవుడు మనల్ని స్థిరపరిచిన తర్వాత, పరిశుద్ధంగా జీవించమని చెప్పిన తర్వాత, ఆజ్ఞల ప్రకారము బ్రతకమని ఒక బైబిల్ గ్రంథం మనకి ఇచ్చిన తర్వాత, ఎప్పుడైతే మనము దేవునికి అవిధేయత చూపిస్తామో, ఎప్పుడైతే ఆజ్ఞలను అతిక్రమిస్తామో, ఎప్పుడైతే దేవునికి ఇవ్వవలసిన స్థానమును, సమయమును, కానుకలను అన్ని కూడా మరచి లోకం వైపు మనము మల్లుకుంటామో, దేవుడిగా చేసేదేమీ లేక శత్రువైన సాతానుకు అప్పచెప్పుతాడు. శత్రు యొక్క చెరలో మనం వెళ్ళిపోతాం. సాతాను మనల్ని వాని చేతిలో కీలు బొమ్మలాగా ఆడిస్తాడు. సాతాను మనల్ని నశింపజేస్తాడు. సాతాను వానికి ఇష్టం వచ్చినట్లు మనల్ని బాధకు గురి చేస్తాడు. ఈ విధముగా మనము పరిశుద్ధంగా ఉండకపోతే, సాతానుకు బంధ హస్తాల్లో ఉంటే, ఇక దేవుని కోపము మన మీదకి మండుతుంది. దేవుని కోపము మండినప్పుడు, మనము చెరలో ఉన్నప్పుడు సహాయము మనకు దొరకదు. ప్రస్తుతం ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి కూడా అలాగనే కనబడుతుంది. అందుకనే ఆసాపు గారు అంటారు, అయ్యా, మీ కోపము ఎంతవరకు మా మీద చూపిస్తావు? నీ అగ్ని మా మీద ఎంతవరకు మండుతుంది? దాని మానవా అని అంటున్నాడు. ఎప్పుడు దేవుడు తన కోపాన్ని మానుకుంటాడు అంటే, మన తప్పులు మనము తెలుసుకొని మొర్రపెట్టి, అతిక్రమములు విడిచిపెట్టి, దానిని బట్టి పశ్చాత్తాపడి మరలా ఒక తీర్మానం తీసుకునేంత వరకు కూడా దేవుని కోపం మన మీద మండుతూనే ఉంటుంది. నా దేవుని ప్రజలారా, చాలా మంది దేవుని కోపము మా మీద ఉంది,
దేవుని కోపము మా మీద ఎల్లకాలం ఉంది, అందుకని ఇన్ని శ్రమలు పడతామంటారు. కానీ బైబిల్ గ్రంథంలో ఏమంటుంది? ఆయన కోపము నిమిష మాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలిచి ఉంటుందని కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనించవచ్చు. చదువుదాం ఆ మాట. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన కోపము నిమిష మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలపున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. చాలు చూడండి, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. మన దేవుడు కక్ష కట్టి మనల్ని వేధించి మనల్ని బాధించాలనేది ఆయన ఇష్టము కాదు. తప్పు తెలుసుకోవాలనేది ఆయన చిత్తం. పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు ఒక నిమిషం కోపపడి వారిని గద్దిస్తారు. దాన్ని బట్టి వారు ఎల్లప్పుడూ మా మీద కోపం చూపిస్తున్నారు, మాకు శత్రువులు అనుకునే దానికి వీలు లేదు. మనల్ని క్రమపరుచుటకు మాత్రమే తల్లిదండ్రులు కోపపడతారు. అదే విధముగా ఇశ్రాయేలు ప్రజలను క్రమపరచడానికి దేవుని కోపం వారి మీదకి రగులుకుంది. ఆయన అంటాడు 8వ వచనంలో, కీర్తనలో 79:8, అయ్యా మేము బహుగా కృంగి ఉన్నాము, మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా నుండకము అంటున్నాడు. అంటే దేవుని కోపము మన మీదకి ఎప్పుడు వస్తుందంటే, పితరులు పూర్వులు చేసిన పాపమును, అవిధేయత, తిరుగుబాటు, దోషములను బట్టి మన మీదకి దేవుని కోపము రగులుకుంటుంది. అందుకనే మనం ఏదైతే చేస్తామో అది మన యొక్క పిల్లల తరాలకి అది శాపముగా, దోషముగా, పాపముగా అది ఎంచబడుతుంది. అందుకని ఈ నేటి దినములో మనం ఏది చేసినా కానీ, ఏది పలికినా కానీ, ఏ క్రియ చేసినా కానీ దేవుని దృష్టికి అది న్యాయముగా కనపడకపోతే ఆ దోషము పిల్లలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. బైబిల్ గ్రంథంలో దీని గురించి ధర్మశాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంటుంది. వారు ఇశ్రాయేలు ప్రజలు కొన్నిసార్లు బాగా ఉన్నా కానీ తమ పూర్వీకులు చేసిన పాపములు, దోషములు బట్టి దేవుని కోపము మా మీద ఉంచకుడి అని వారు ప్రార్థన చేస్తున్నారు. అంటే ప్రస్తుతమున మనము ఏదైతే చేస్తామో, ఏ అవిధేయత అయితే చేస్తామో, ఏ పాపం అయితే చేస్తామో పిల్లలకి అది దోషముగా మార్చబడుతుంది. ప్రతి వ్యక్తి కూడా ఇది మనసులో పెట్టుకొని ఆలోచన కలిగి ఏ తలంపు తలంచినా, ఏ క్రియ చేసినా కానీ పిల్లల మీద ప్రభావం ఉంటుందని జాగ్రత్తగా ప్రతి విషయంలో ఆచితూచి అడిగి వేయాలి. ప్రస్తుతం ఉన్న ఈ కాలంలో ఉన్న ఈ జనరేషన్లో ఉన్న ప్రజలు కావచ్చు, లేదంటే కొంచెం వయసు అయిపోయిన వారైనా కావచ్చు, వారు చేసే ప్రతిక్రియ వారి పిల్లల మీద ప్రభావం చూపుతుందని భయము కలిగి పాపము చేయకుండా పరిశుద్ధంగా ఉంటూ నిందారహితులుగా ఉంటే తరములు ఆశీర్వదించబడతాయి. లేదంటే తరములు దేవుని కోపానికి, ఉగ్రతకి వారు పాత్రులైపోతారు. నా దేవుని ప్రజలారా, దేవుని కోపము ఎక్కువ కాలం ఉండదు, అది నిమిషం మాత్రమే ఉంటుంది. అయితే ఆ నిమిషం మాత్రము దేవుడు చూపిన కోపము భరించుట చాలా భయంకరము, చాలా కష్టము. కాబట్టి ఈ దినాన మనం చేయవలసిన ప్రార్థన, అయ్యా మా పితరులను బట్టి, వారి దోషములను బట్టి, పాపములను బట్టి మా మీద మీ కోపము మండనీయకము, మీ అగ్ని మా మీదకి రానీయకము అని పాపములను పశ్చాత్తాపం మనం పొందాలి. రెండవ విషయము, ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే సహాయము కోసము ప్రార్థన చేస్తున్నాడు. 9వ వచనంలో మనం చదివితే 79:9 కీర్తనలు, మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము, నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము. చాలు, ఆయన అంటాడు నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము అంటున్నాడు. వారికి సహాయము చేసేవారు ఎవ్వరూ కూడా లేరు ఆ దినాన. అంటే ఒక వ్యక్తి పాపములో ఉండి, ఒక వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న సమయంలో దేవుని కోపం ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు మనిషి నిస్సహాయుడుగా మార్చబడతాడు. దేవుని దయ మన మీద ఉంటే మనుష్యుల దయ మనకు వస్తుంది. ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగానే మనం బ్రతుకుతుంటే మనుష్యుల దయ మన మీద ఉండదు. అంటే దేవుని కోపము మన మీద మండినప్పుడు, ఆయన ఉగ్రత పాత్రులైనప్పుడు నిస్సహాయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతాం.
ఒక్కరు కూడా మాట్లాడేవారు ఉండరు, ఒక్కరు కూడా పలకరించేవారు ఉండరు, ఒక్కరు కూడా ధైర్యపరిచేవారు ఉండరు, ఒక్కరు కూడా పరామర్శించేవారు ఉండరు, ఒక్కరు కూడా చెయ్యి అందించి పైకి లేవనెత్తేవారు ఉండరు. అంటే దేవుని కోపం ఒక మనిషి మీద మండినప్పుడు మనుషులు ఎలాగైపోతారంటే నిస్సహాయ స్థితిలోనికి వస్తారు. ఆ వ్యక్తికి సహాయము చేయడానికి ఏ వ్యక్తి కూడా ప్రేరేపించబడరు. మనకి ఎంతమంది బలగమున్నా, ఎంతమంది గొప్ప బంధువులున్నా, ఎంతమంది రాజకీయ నాయకులున్నా, ఎంతమంది మనకు సహాయము చేస్తానని ప్రమాణము చేసేవారు ఉన్నా కానీ దేవుని కోపం మన మీదకి వచ్చినప్పుడు, ఆయన ఉగ్రతను మనం అనుభవించే సమయంలో ఒక్కరు కూడా మనం సహాయం చేయడానికి ముందుకు రారు. మనం అనుకుంటాం మనకు ప్రస్తుతం కలిగిన బలమును, ధనమును, ప్రస్తుతం కలిగిన బంధుమిత్రులను బట్టి, మన యొక్క సర్కిల్ను బట్టి మనం అనుకుంటాం నాకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ సహాయము చేస్తారు, నన్ను బయట పడేసేవారు ఉంటారు అనుకుంటారు. కానీ దేవుని కోపము మన మీద పడినప్పుడు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతాం. ఏ మనిషి మనల్ని సహాయం చేయడానికి ముందుకు రాడు. దేవుని దయ మన మీద ఉంటేనే మనుషులు మనకు దయ చూపిస్తాడు. ఈయన అంటున్నాడు, అయ్యా నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయండి. యెరూషలేము చెరపట్టబడినప్పుడు అన్యజనులు యాకోబు సంతతిని మింగివేసి ఉన్నారు, వారి యొక్క నివాస స్థలములను పాడు చేసి ఉన్నారు. జరుగుతున్న పరిస్థితులను బట్టి వారు కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు సహాయము చేయువారు వారికి ఎవ్వరు కూడా లేకుండా పోయారంట. అంత గొప్ప ప్రావీణ్యత కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు, అనేకులను జయించగలిగిన శక్తి ఉన్నవారు అయినప్పటికీ కూడా శత్రువు వాళ్ళ మీదకి దాడి చేసినప్పుడు వారికి సహాయము చేసేవారు ఒక్కరు కూడా లేరు. అంటే వారి బలము కూడా శత్రువుని జయించడానికి వారికి సరిపోలేదు. మనకు కలిగిన ధనమును, బలమును, మనకు కలిగిన బలగములను బట్టి మనం అతిశయిస్తున్నామేమో. అయితే ఒక దినాన దేవుని ఉగ్రత మన మీదకి వస్తే మన బలము సరిపోదు, చుట్టూ ఉన్నవారు కూడా సహాయానికి రారు. నిస్సహాయ స్థితిలో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. అందుకనే ఆసాబు గారు అంటున్నారు, అయ్యా నీ నామ ప్రభావమును బట్టే మాకు సహాయం చేయండి అంటున్నాడు. నా దేవుని ప్రజలారా, దేవుని దయ మన మీద లేకపోతే సహాయం మనకి ఎక్కడ నుండి కూడా దొరకదు. ఒక మనిషి కనీసం మన గురించి ఆలోచించేవాడు ఉండడు, మన గురించి తలంచేవారు ఉండరు, మన గురించి ప్రార్థించేవారు కూడా ఉండరు. ఎందుకు? దేవుని ఉగ్రత పాలైనప్పుడు. ఎప్పుడు దేవుని ఉగ్రత పాలవుతామంటే ఆయనకు వ్యతిరేకంగా పాపములను, అయాసకరమైన క్రియలను చేసినప్పుడు నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోతాం. నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోతాం. ఆ యొక్క ఆకాను పాపము చేసినప్పుడు హాయి అనే చిన్న పట్టణముని వారు కొద్ది మందితో జయించవచ్చు అని సమాచారం తెలుసుకున్నప్పుడు వారు వెళ్ళి చిత్తుగా ఓడిపోయారు. బలవంతులే, చిన్న పట్టణం మీద వారు జయించడానికి వారికి శక్తి బాగానే ఉంది. కానీ తమలో ఉన్న పాపమును బట్టి, ఆకాను అనే వాడు చేసిన పాపమును బట్టి, దుర్మార్గతను బట్టి, వాడు ఏదైతే శపించబడిన దానిలోని తెచ్చుకొని తన గుడారంలో దార్చుకున్నాడో వానిని బట్టి దేవుని కోపము ఇశ్రాయేలు ప్రజల మీద రగులుకుంది. ఆయన కోపము మండిందంట. చివరికి ఆకానుని, వారి కుటుంబాన్ని రాళ్లతో కొట్టి చంపి వానిని అగ్ని చేత కాల్చేంత వరకు ఆయన కోపము చల్లారలేదంట. అంటే దేవుడు మనకు సహాయము చేయకపోతే మన బలము, మన యొక్క బలగం అంతా కూడా వ్యర్థమైపోతుంది. మనం ఎంత జయించగలిగిన శక్తి, జ్ఞానము ఉన్నా కానీ నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోతాం. మనమే కృంగిపోతాం, క్షీణించిపోతాం. ఆయన అంటాడు, అయ్యా మేము క్షీణించిపోవచ్చున్నాము. దేవుని ప్రజలారా, సహాయము మనకు దేవుని దగ్గర నుండే రావాలి. దేవుని సహాయము మనకు రావాలంటే పరిశుద్ధంగా జీవించాలి. పాపము చేసి దేవుని కోపానికి గురి అయినప్పుడు నిస్సహాయులుగా మార్చబడతాము. అయితే తిరిగి దేవుని సన్నిధిలో మరలా మనం ప్రార్థన చేయాలి. ఏ విధంగా చేయాలి? సంసోను దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు చివరికి అతడు దాగోను గుడిలో కట్టబడి ఉన్న సమయంలో, అయ్యా ఈ ఒక్కసారి నాకు బలం ఇమ్ము అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన బలము మీద ఆధారపడలేదు, తన బలం అంతా పోయింది. దేవుడు అతనిని ఎడబాసెను. పాపము చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకమైన మార్గంలో ప్రయాణము చేసినప్పుడు తన బలము అతడు కోల్పోయి నిస్సహాయుడుగా ఒంటరిగా ఉండి ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో మరి ఒకసారి అంటున్నాడు, అయ్యా
ఈ ఒక్కసారికి నన్ను బలపరచుము, నాకు బలము దయచేయము అంటాడు. దేవుని సన్నిధిలో నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనము దేవుని సన్నిధిలో సహాయం కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనకు సహాయం చేయవాడు దేవుడు ఒక్కడే. ఆమేన్. మొట్టమొదట ఆయన దగ్గర నుండి మనకు సహాయం రావాలి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట మనం చూడవచ్చు. చూడండి. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చాలు. నీకు సహాయము చేయువాడను నేనే. హల్లెలూయా. నేను చెయ్యకపోతే అన్ని మార్గాలు మూసుకొని పోతాయి, అన్ని ద్వారాలు మూయబడతాయి. దేవుని దయ, దేవుని సహాయము మనకు రాకపోతే మనుషుల సహాయము వ్యర్థము. మనుషులు చేయాలనుకుంటారు కానీ అది విఫలమవుతుంది. అందుకనే ఇశ్రాయేలుతో దేవుడు అంటున్నాడు, నీకు సహాయము చేయువాడని నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అంటున్నాడు. నా దేవుని ప్రజలారా, ఆయన కోపము ఎప్పుడు మన మీద ఉండదు. ఆయన నిస్సహాయ స్థితిలో మనకు సహాయము చేయాలని ఆయన రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. అయితే ఒక్కసారి మనము ప్రార్థన చేయాలి, అయ్యా దయతో మాకు సహాయము చేయండి. నిస్సహాయ స్థితిలో ఉన్నాము, శత్రువుల కబంధహస్తాలలో పట్టుబడి ఉన్నాము, శత్రువులు మమ్మల్ని బాధిస్తూ ఉన్నారు, మా అంతటా మేము లేచి నిలబడే పరిస్థితి లేదు, మా బలమంతా కోల్పోయాము ప్రభువా, మాకు సహాయము చేయండి అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. మూడవదిగా ఆసాబు గారు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, చావునకు విధింపబడిన వారిని కాపాడుము అని ప్రార్థన చేస్తున్నాడు. 11వ వచనం చదువుదాం. 79 కీర్తనలు 11వ వచనము. చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము, నీ బాహుబలాతిశయమును చూపుము, చావునకు విధింపబడిన వారిని కాపాడుము. చాలు. చెరలోనున్న వారిని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము అంటున్నాడు. చావునకు విధింపబడిన వారిని కాపాడుము అంటున్నాడు. చూడండి, శత్రువుల చేతిలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఇక శత్రువు ఏం చేస్తాడు అంటే, వాడు నాశనము చేయాలని చూస్తాడు మన జీవితాలని. సాతాను వాడు నాశనము చేయడానికే ఈ భూలోకానికి వచ్చాడు, మన జీవితాలతో ఆడుకోవాలని. అయితే ఆ దినాలలో యెరూషలేమును నాశనము చేసినప్పుడు అనేక మంది ఇశ్రాయేలీయులు హతమైపోయారు. నెబుకద్నెజరు వారిని చెరపట్టబడినప్పుడు అనేక మంది ఇశ్రాయేలు హతమైపోయారు, యెరూషలేమును పాడుదిప్పగా చేశారు. అక్కడ మనం చూస్తే 2వ వచనములో శత్రువులు సేవకుల యొక్క కళేబరములు ఆకాశ పక్షులకు ఎరగా వేశారంట. చదువుదాం ఆ మాట. వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు. 3వ వచనం చదువుదాం. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు, వారిని పాతిపెట్టు వారెవరునూ లేరు. చూడండి, దేవునికి లోపడకోకుండా దేవునికి వీపు చూపించి దేవునిని నిర్లక్ష్యము చేస్తూ ఆయన గద్దింపునకు లోపడకోకుండా బ్రతికే ప్రతి వ్యక్తి జీవితంలో ఎలాగుంటుందంటే, శత్రువులు సేవకుల యొక్క ప్రజల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు జంతువులకు ఎరగా వేసి మాంసమును ఆహారముగా వేశారంట. చంపబడిన వారి యొక్క రక్తం యెరూషలేము చుట్టూ నీళ్లు పోసినట్లు పారవేయబడిందంట, పారుతుందంట. ఎంత భయంకరమైన పరిస్థితులకు వచ్చారో దేవుని ప్రజలు. దీనంతటి గల కారణం ఏమిటంటే, వారి పాపములు, వారి దోషములు దేవుని దృష్టికి భయంకరముగా కనబడుతున్నవి. ఆయన భరించలేకపోయాడు. ఏర్పరచబడిన వారము మనము, పరిశుద్ధపరచబడిన వారం మనము. అయితే ఏ బలహీనత, ఏ పాపము మనలో ఉంటున్నదో, ఏ అవిధేయత, ఏ నిర్లక్ష్య స్వభావము, ఏ దేవుని పనిని బట్టి నిర్లక్ష్య స్వభావము, దేవునికి ఇవ్వటాన్ని బట్టి నిర్లక్ష్య స్వభావము, దేవుని మందిరానికి రావడాన్ని బట్టి నిర్లక్ష్య స్వభావము, ఆజ్ఞలను
ధిక్కరించి బ్రతికే బ్రతుకు, లోకము మీద మనస్సు పెట్టుకోవడం, లోకమును ప్రేమించి లోకాశలను ప్రేమించే ఈ యొక్క జీవితాన్ని బట్టి దేవుని కోపము మన మీద రగిలే పరిస్థితి వస్తుంది. ఒకవేళ దేవుని కోపం మన మీద రగిలిందేమో, దేవుని కోపం మన మీద మండిందేమో, దేవుడు మన మీద కోపపడుతున్నాడేమో, శత్రువులు మనల్ని చెరపట్టబడే సమయం రాకముందే మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపపడాలి. అంత అయిపోయిన తర్వాత పశ్చాత్తాపపడితే పెద్ద ప్రయోజనం ఏముండదు. అప్పటికే అనేక మంది చనిపోయారు. వారి యొక్క కళేబరములను జంతువులకు, ఆకాశ పక్షులకు మాంసముగా, తిండిగా, భోజనముగా వేసేశారు. వారి రక్తము సెలయేరులుగా ప్రవహించింది. యెరూషలేము పాడుదిబ్బగా మార్చబడింది. వారి నివాస స్థలములను వారు ఆక్రమించుకున్నారు. జరగవలసిన నాశనమంతా జరిగిన తర్వాత భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో ఏ చరిత్ర కానీ, ఏ మనుషుల యొక్క చరిత్ర సారాంశం ఎందుకు రాయబడిందంటే, అవి దృష్టాంతములుగా మీకు ఉంచబడి ఉన్నది. అంటే దానిని బట్టి మీరు జాగ్రత్త పడాలి. ఈ పాపములను బట్టి ఈ ఉగ్రత మీ మీదకి వస్తుంది అని గమనించి జాగ్రత్త పడాలి, కేర్ఫుల్గా బ్రతకాలి, మనము యుద్ధ సన్నద్ధులమై బ్రతకాలి అని దేవుడు హెచ్చరించడానికి చరిత్ర రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. అనేకుల భక్తుల జీవితాల్లో జరిగిన కార్యములను బట్టి మనం ఏం చేయాలి? వారికి జరిగింది కదా అని చదివి పక్కన పెట్టడం కాదు, మన వరకు రాకుండా జాగ్రత్త పడాలి. వారు ఏ తప్పులు చేశారు, ఏ రాంగ్ స్టెప్ వేశారు, ఏ తీసుకోకుండా నిర్ణయం తీసుకున్నారు, ఏ పాపం చేశారో దానిని బట్టి దేవుని ఉగ్రత ఏ విధముగా ఉన్నదో అది మన జీవితాల మీదకి రాకుండా మనం జాగ్రత్త పడడానికి దేవుడు అనేక సార్లు హెచ్చరించడానికి లేఖనము ద్వారా మనల్ని గద్దిస్తుంటాడు, హెచ్చరిస్తుంటాడు. అయితే గద్దింపు మన దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగా స్పందిస్తున్నాం అనేదే ఇక్కడ మనము తీసుకోవాల్సిన ఒక నిర్ణయం. దేవుని ప్రజలారా, మన చేతులారా మనము చేసే అవిధేయత, పాపమును బట్టి, నిర్లక్ష్య స్వభావములను బట్టి ఇంకా నా మీదకి దేవుని ఉగ్రత రాలేదు, నేను ఏం విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నా కానీ నేను బాగానే ఉన్నాను అనుకుంటావు. అయితే శత్రువు కాచుకొని ఉన్నాడు. ఎప్పుడు దండెత్తి నీ మీదకి వస్తాడో, నీ కుటుంబం మీదకి వస్తాడో, నీ ఆత్మీయ జీవితంలోనికి వస్తాడో, వాడు పట్టుకుంటే భయంకరమైన విధ్వంసము మన జీవితంలో జరుగుతుంది. ఇప్పటికే భయంకరంగా సంఘం హింసించబడుతున్నది. అనేకులు చెరపట్టబడుతున్నారు, అనేకులు భయంకరమైన హింసించబడుతున్నారు. మన దేశంలో భయంకరమైన హింస క్రైస్తవులకు ఇప్పటికీ జరుగుతూ ఉన్నది. ఈ విన్నకూడని సమాచారం ప్రతిరోజు వింటూ ఉన్నాం. చెరపట్టబడుతున్నారు, అన్యాయంగా చంపబడుతున్నారు, మందిరాలు కూల్చివేయబడుతున్నది, సువార్తగా ఆటంకాలు వస్తున్నాయి, భయంకరమైన చట్టములు రాబోతున్నవి. అయితే సాతాను కబంధ హస్తాలలో చిక్కుకోక ముందే, దేవుని కోపం మన మీద మండక ముందే మన యొక్క బలిపీఠములో మనం సరి చేసుకోవాలి. హల్లెలూయా. హృదయాలను సరి చేసుకోవాలి. దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతున్నప్పుడే ఆ ఉగ్రత మన మీదకి రాకుండా భయము కలిగి పాపమును విడిచిపెట్టి, మన యొక్క పాపములు మన పిల్లల తరం మీద దోషంగా ఉంటుందని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరాన్ని, దేవుని పనిని, దేవుని యొక్క పరిచర్యను నిర్లక్ష్యం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఎంత నిర్లక్ష్యం ఉందో అదే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన విషయంలో, భక్తి విషయంలో, పరిశుద్ధత విషయంలో, హృదయ తలంపుల విషయంలో ప్రతిదానికి నువ్వు ఏది చేస్తావో, నువ్వు ఏది క్రియ చేసినా అది పిల్లల మీదకి, తరతరముల మీదకి దోషముగా, శాపముగా, పాపముగా పరిగణించబడుతుంది. కాబట్టి దానిని బట్టి మన యొక్క కుటుంబాల మీద దేవుని కోపము, ఆయన అగ్ని మండకుండా మనం జాగ్రత్త పడాలనే ఈ దినము దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. నా దేవుని ప్రజలారా, ప్రతి అడుగు కూడా చాలా జ్ఞానముగా ప్రవర్తించి బాగా ఆలోచన చేసి అడుగు వేయాలి. మాట్లాడేటప్పుడు కూడా ఎంత దూరం వెళ్తుంది ఈ మాట అనేది ఆలోచన చేసి మాట్లాడాలి. దేవుని పనిని నిర్లక్ష్యం చేసే సమయంలో ఈ పని నేను చేయకపోతే ఎవరు చేస్తారు అనే విషయము బాగా ఆలోచన చేసి దానిని బట్టి ఎంత నష్టపోతాం అనేది కూడా ఆచితూచి మనము అడుగులు వేయాలి. అన్ని విషయాలలో కూడా దేవుడు మనకు తీర్పు తీర్చేవాడు. మంచిదానికైనా చెడ్డదానికైనా కానీ
ప్రతి దానికి కూడా మంచి క్రియలను చెడ్డ క్రియలను బట్టి ఒక దిన మనకి ప్రతిఫలం ఉంది. అది మన పిల్లల తరముకు శాపముగా దోషముగా మార్చబడకుండా ఇప్పుడే మనము జాగ్రత్త పడాలని ఈ లేఖనము ద్వారా, ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అందరం కూడా మోకరించినట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆ సాపు గారిలాగా నష్టపోయిన తర్వాత ప్రార్థించుట కన్నా దేవుడు మనకు సమయం ఇచ్చే సమయంలో మనస్సు మార్చుకొని నష్టాన్ని తప్పించుకుంటూ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడుతూ ఒక నూతన తీర్మానాలతో, క్రొత్త తీర్మానాలతో దేవునికి యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించినట్లుగా దేవుడి దినాన మనల్ని హెచ్చరిస్తుండగా, ఈ దినాన దేవుడు ప్రేమతో మనతో మాట్లాడుతుండగా తీర్మానం తీసుకుందాం. అందరం కూడా మోకరిద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడు తన సొంత జనులని ప్రేమించి ఏర్పరచుకున్న వారి మీదకి దేవుడు తన కోపాన్ని చూపించాడు, శత్రువుల చేతికి అప్పచెప్పాడు. మనం ఏ పార్టీ వారము? మన జీవితం ఏ పార్టీది? పాపము చేసినప్పుడు ఏ వ్యక్తిని దేవుడు ఉపేక్షించలేదు. బైబిల్ గ్రంథములో మన జీవితాలలో ఎన్ని బలహీనతలు ఉన్నాయో, ఆయనకు అవిధేయమైన క్రియలు ఏమున్నాయో, ఆయనకు అయాస్యకరమైన కార్యములు ఏమున్నావో, అతిక్రమాలు ఏమైనావో, పాపములు ఏమైనావో, బలహీనతలు ఏమైనావో, దేవునికి ఇవ్వవలసిన స్థానములో ఎవరు ఉన్నారో, నీ జీవితంలో ఏ పని ఉందో వాటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రార్థన చేద్దాం. దేవుని సమయాన్ని దొంగలిస్తున్నది ఏదో, దేవుని పనిని చేయకోకుండా, దేవుని పనిలో పాల్గొనకుండా ఏదైతే మన సమయాన్ని దొంగలిస్తుందో ఒక్కసారి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడదాం. ఉగ్రత రావలసి ఉన్నది, అయితే దేవుని వాక్యం నేను హెచ్చరిస్తున్నది. దేవుని కోపం మండవలసి ఉన్నది, దేవుని వాక్యము ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఒక్క అవకాశం ఇస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, దయతో మా దోషములు, మా పాపములన్నీ, మా పితరులు చేసిన భయంకరమైన పాపములు, అవిధేయత క్రియలన్నింటి దయతో మీ రక్తము చేత కడగండి ప్రభువా. అయ్యా, మా బలహీనతలు తెలిసి తెలియక చేసిన పాపములు మా పిల్లల మీద అది పాపములుగా, దోషములుగా ఉండకూడదు, వారికి శాపంగా మారకూడదు ప్రభువా. వారికి మంచి భవిష్యత్తు దయచేయండి. మీ రక్తము ద్వారా నీ నామములో శాపము కాడి విర్రగొట్టండి ప్రభువా. అయ్యా, మీ ద్వారా ఆశీర్వదించబడిన జనముగా మేము ఉండాలి. మా కుటుంబము దీవించబడాలి. ఏ శత్రువు మమ్మల్ని ఏలకూడదు, ఏ శత్రువు మమ్మల్ని చెరపట్టకూడదు, ఏ సాతాను మమ్మల్ని ముట్టకూడదు. అయ్యా, మమ్మల్ని మీరు దర్శించండి, మా కుటుంబాలను దీవించండి. స్తోత్రం చేద్దాం. ప్రార్థన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు, మహిమ కలిగిన దేవానికి వందనములు. అయ్యా, ఈ దినము మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. అయ్యా, మాకు సహాయము చేసే దేవా, ఎంతవరకు ప్రభువా మా మీద మీరు కోపపడదు అయ్యా, ఎంతవరకు మీ అగ్ని మా మీద మండించదు అయ్యా, ఒక్కసారి మమ్మల్ని దర్శించండి, మాకు సహాయం చేయండి. చెరపట్టబడిన వారిని విడిపించండి. భయంకరముగా సాతాను కబంధ హస్తాలలో ఇబ్బంది పడుచున్న వారు, సతమతున్న వారిని విడిపించండి. ఎంతమంది సేవకులు, ఎంతమంది విశ్వాసులు ఆయా ప్రదేశాల్లో నీ కొరకు ప్రభువా హతసాక్షులు అవుతున్నారు, నీ కొరకు శ్రమ పడుతున్నారు, నీ కొరకు జైళ్ళలో ఉంటున్నారు. నీ బిడ్డలను మీరు విడిపించండి. వారి ప్రాణములకు మీ రక్తాన్ని ప్రభువా తోడుగా ఉంచండి, మీ తూతల్ని కాపుదలగా ఉంచండి. అయ్యా, మా దోషములను బట్టి అయ్యా మమ్మల్ని శిక్షించక ప్రభువా, మా పాపములను మీ ఎదుట ఒప్పుకొంచుండగా, పశ్చాత్తాపపడుచుండగా మా ఎడల నూతన వాత్సల్యము దయచేయండి, నూతన కృప చేత నింపండి. మా పాపములు కెంపు వలె, రక్తము వలె ఎంత ఎర్రనివైనవు మీ రక్తము ద్వారా కడిగి, అయ్యా హిస్సోపుతో కడిగి, అయ్యా గొర్రెబొచ్చు వలె తెల్లగాను, హిమము కంటే తెల్లగాను మమ్మల్ని మీరు మారుస్తురండి. ఏ మచ్చ, ఏ మలినము, ఏ ముడత, ఏ డాగు, ఏ కలంకము లేని వారుగా నీ ఎదుట నిందారహితగా బ్రతుకున్నట్లు కృప దయచేయండి. మీరు అక్కడలో మేము ఎత్తబడినట్లు ప్రభువా అయ్యా మాకు కృప దయచేయండి. వాక్యమని ఉదక స్నానము చేత దినము మమ్మల్ని మీరు పరిశుద్ధపరుస్తురండి. దినము రాకుడు కొరకు మమ్మల్ని సిద్ధము చేయండి ప్రభు. పరిశుద్ధాత్మదేవ, కనబడుచున్న ప్రతి బిడ్డను, వాక్యం వీక్షిస్తున్న వారిని
అయ్యా మీరు దర్శించండి. అయ్యా మీరు వారిని ప్రభువా దర్శించండి, మీ హస్తము చేత దీవించండి, తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. అయ్యా నీ అభిషేకము చేత వారిని నింపండి. అయ్యా మమ్మల్ని ప్రభువా మీరు ఆకడ కనుక సిద్ధము చేయమని, మీ చిత్తమైతే మీరు ఆకడ ఆలస్యమైతే మరి ఒకసారి మేము కలుసుకొని నామని స్తుతించి గణపరిచే భాగ్యము మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.